మీతో కలిసి ఉండటానికి దేవుడు ఇచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. Last week I was speaking to some of the people, క్రిందటి వారం నేను కొంతమంది మాట్లాడుతున్నాను. and there was this one of the friends who came from US, అమెరికా నుండి వచ్చినటువంటి ఒక స్నేహితుడు వారిలో ఉన్నారు. and he was sharing one of the story which happened to his own son. తన కుమారుడికి జరిగినటువంటి విషయాన్ని తను పంచుకుంటున్నాడు. Right from the young age he was very much into footballing, చిన్నప్పటి నుండి అతడు ఫుట్బాల్ ఆడటంలో చాలా ఆసక్తి చూపేవాడు. and he had two close friends for him. తనకి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారట. One of the friends, ఒక స్నేహితుడు, they went to play a league, అతడు ఫుట్బాల్ గేమ్ ఆడటానికి వెళ్ళాడు. but by mistake there was the gun fired at him and this young child died. అయితే పొరపాటున గన్ తన వైపుకు పేల్చబడటం, తను చనిపోవడం జరిగింది. So he lost one of his close friends. కాబట్టి తనకి ప్రియమైన ఇద్దరు స్నేహితులు ఒక స్నేహితుడిని కోల్పోయాడు. And after few months later, నెలల తర్వాత the other close friend to this boy, ఈ యొక్క కుమారుని యొక్క మరో స్నేహితుడు, he had a rare muscle cancer. అతనికి ఒక రకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. And after few months he also passed away. కొన్ని నెలల తర్వాత అతను కూడా చనిపోయాడు. So this young little boy, he lost two of his close friends. తన ఇద్దరు స్నేహితులు చాలా ప్రేమించేవాడు, ఇచ్చినవాడు, and he lost both of them. అయితే ఆ ఇద్దరిని కోల్పోయాడు. And therefore he went into so much of discouragement and depression. అంచేత అతను చాలా కృంగిపోయాడు, మనోవేదన కలిగిన వాడుగా ఉన్నాడు, and not able to do the things properly. ఏ పని కూడా సరిగ్గా చేయలేని వాడైపోయాడు. So one fine day he went for football. ఒక రోజున ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళాడు. While he was playing the football, ఫుట్బాల్ ఆడుతూ ఉండగా he had a head injury, తనకి తలకి దెబ్బ తగిలింది. and then he felt unconscious, స్పృహ తప్పిపోయాడు. and he was taken to the hospital. హాస్పిటల్కి తీసుకుపోబడ్డాడు. For 1.5 hours he was totally unconscious, ఒక గంటన్నర స్పృహ లేకుండా ఉండిపోయాడు. and after 1.5 hours, గంటన్నర తర్వాత suddenly he opened his eyes, అమాంతంగా కళ్ళు తెరిచాడు. and there was his father standing next to him. తన ప్రక్కనే తన తండ్రి నిల్చుని ఉన్నాడు. And as soon as he opened the eyes, he said like this, ఆ కళ్ళు తెరిచిన వెంటనే ఇలా అంటున్నాడు, I saw Jesus. నేను యేసుని చూశాను. And later the father started speaking to him. ఆ తండ్రి ఆ చిన్నవానితో మాట్లాడుతున్నారు. Tell me what happened to you. ఆ చెప్పు నాన్న ఏమైంది. And this young boy, he narrated the story to the father. ఆ నాన్నకి చెప్తున్నాడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని. I went to Jesus, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను. and Jesus took me to both of my close friends who died. నా ఇద్దరు స్నేహితుల్ని యేసయ్య తీసుకువెళ్ళారు. And the friends spoke to this boy. ఆ ఇద్దరు స్నేహితులు నాతో మాట్లాడారు. And we are so happy here. మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామని So don't think too much about us. కాబట్టి మా ఇద్దరు గురించి నువ్వు చింతించొద్దు అని చెప్పారు. And we are very happy in the presence of Jesus. యేసయ్య సముఖంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పారు. And later Jesus spoke to this little boy. ఆ తర్వాత యేసయ్య చిన్నవానితో మాట్లాడారు. Your time has not yet come. ఇంకా నీ సమయం అయితే రాలేదు. I think you should go back. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. The moment Jesus spoke to him like that, యేసయ్య ఆ విధంగా తనతో మాట్లాడినప్పుడు he opened his eyes in the emergency room of the hospital. హాస్పిటల్లో ఉన్న ఎమర్జెన్సీ రూమ్ లో అతడు కళ్ళు తెరవగా, and he shouted, I saw Jesus. అతడు బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు, నేను యేసుని చూశాను. And this is a hope for the humanity. మానవునికి నిరీక్షణ ఇదే. Where we spend our eternity. మన యొక్క నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతూ ఉన్నాం. The Lord Jesus is very much real. యేసుక్రీస్తు ప్రభు ఆయన యథార్థమైనటువంటి. And the promises that Jesus has given for each one of us. మనకి యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానాలు. And the word of God that is before us. మన ముందు ఉంచినటువంటి దేవుని యొక్క వాక్యము. It is very much real. అది వాస్తవమైనది. And there is only hope in the Lord Jesus Christ. యేసుక్రీస్తులో మాత్రమే నిరీక్షణ ఉన్నది. And it is important for us to look unto the Lord Jesus Christ. యేసుక్రీస్తు వైపు చూడటం మనకు చాలా అవసరం. As we keep moving forward in our walk with Christ Jesus, క్రీస్తుతో మన ప్రయాణంలో we need to have a focus in our life. మన యొక్క జీవితంలో ఒక
గురి కలిగినటువంటి వారంగా ఉండాలి. Apostle Paul had a goal before him. అపోస్తలులైనటువంటి పౌలుకు గురువు ఉంది ఆయన I జీవితంలో. move forward to the goal for the reason why the Lord Jesus has called me. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నన్ను పిలిచారో ఆ యొక్క ఉద్దేశం కొరకు నేను పయనిస్తున్నాను అన్నారు So అపోస్తలులైన you and పౌలు. I, as we gather together, ఇక్కడ మనం కూడి వచ్చాము as we gather together to worship Him, యేసయ్యను